ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలిసిన వానిని ఓరడించు మాటలు. జూన్ 11. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 41లో ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున అపోస్తలులు సనుగుటకు బదులు సంతోషించిరని చదువుదుము. వారు నిందింపబడి, కొట్టబడి, వెలివేయబడి, ద్వేషించబడిరి. అయినను వారు ఆయన నామము నిమిత్తము శ్రమపడుటకు పాత్రులుగా ఎంచబడినందున సంతోషించిరి. అదే విధముగా మనము క్రీస్తు నిమిత్తము సిగ్గుపరచబడి, శ్రమపరచబడిన ఎడల మనలో ప్రత్యేకమైన సంతోషం ఉండుటను కనుగొందుము. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12 వచనాలు. కావున మొట్టమొదటిగా మనము ప్రభువునందు అట్టి ఆనందము కలిగి ఉండవలెను. మానవరీత్యా ఎవరైనాను మనలను తృణీకరించి, ద్వేషించి, నిరాకరించిన ఎడల మనకు చాలా దినముల వరకు నిద్రాహారములుండవు. కానీ మనము ప్రభు యొక్క ఆనందము గలవారమైన ఎడల శ్రమలు, నిందలు, అవమానములలో ఆ సంతోషము తరిగిపోదు, కానీ అత్యధికమగును. శత్రువు మనలను నిరుత్సాహపరచుటకు తన శక్తి కొలది ప్రయత్నించును. కావున ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు అని పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12 నుండి 14లలో చెప్పబడినది. మనం ఇతరుల చేత తృణీకరించబడి లేక ద్వేషించబడి శపించబడినను ఈ ఆనందం ఎంత మాత్రమూ తొలగిపోదు. ఒక దినమున మనము యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఆయన మహిమ ఎదుట అత్యధికమైన ఆనందముతో నిర్దోషులముగా నిలవబెట్టబడుదుమను నిరీక్షణ మనకు కలదు. ఈ భూమి మీద మనము ఎన్నో పతనములు, తప్పిదములు కలిగి ఉన్నను యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడలో తన దూతలతో మహిమలో ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన ఎదుట నిందారహితులముగా నుందుము. ఆ సమయములో దూతలు కూడా మనలో ఏ కళంకమును కనుగొనలేరు. ఒక దినమున మనం ఆయనను ముఖాముఖిగా కలుసుకొందుము. అందువలననే మనము ఆ దినమున ఆయనను ముఖాముఖిగా చూచినట్లు ప్రభువు బలలో యోగ్యమైన రీతిగా పాలు పొందవలెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.